హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐయామ్ గిల్ సంతోష్ కుమార్. అండ్ ఈరోజు మనం మార్కెట్ లైవ్‌లో ఉన్న మార్కెట్‌ని ఏ విధంగా అనాలిసిస్ చేస్తామని మనం పర్టిక్యులర్‌గా అబ్జర్వ్ చేద్దాం. అయితే లైవ్‌లో మార్కెట్ అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ఈ వీడియో అనేది ఇలాంటి వీడియోస్ అనేవి ఒక నిమిషం 1 మినిట్, 5 మినిట్స్ అండ్ హాఫ్ అన్ అవర్ ఉండడానికి పాసిబిలిటీస్ తక్కువగా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ అనేది ఇలాంటి వీడియోస్ నేను చేసేవి ఏవైనా ఉన్నాయంటే అవి లాంగ్‌గా ఉంటాయి. ఇన్ కేస్ ఈ వీడియోస్‌ని ఖచ్చితంగా ఫార్వర్డ్ చేసి చూడాలి. అంటే ఫార్వర్డ్ చేసి చూడాలంటే మనం స్పీడ్ మార్జిన్ ఏదైతే ఉందో 1xని 1.25, 1.5xలో మీరు ఖచ్చితంగా చూడండి. పూర్తిగా చూస్తే మాత్రం ఎటువంటి విధంగా ఈ వీడియో ఇలాంటి మార్కెట్‌లోని ఏ విధంగా అనాలిసిస్ చేస్తే మనం 1 మినిట్ స్కాల్పింగ్‌లోని లేదా 5 మినిట్స్ స్కాల్పింగ్‌లోని అండ్ 15 మినిట్స్ స్కాల్పింగ్‌లోని ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. పర్టిక్యులర్ స్టాక్స్ గాని అండ్ మనకి నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ గాని ఏ విధంగా పర్టిక్యులర్ పాయింట్స్‌లో మనం పర్చేజ్ చేయాలి అండ్ సేలింగ్ చేయాలి. బయింగ్ అండ్ సెల్లింగ్ ఏ టైంలో తీసుకోవాలనేది పర్టిక్యులర్‌గా మనం చూడొచ్చండి. అండ్ 1 మినిట్ క్యాండిల్స్ ఏదైతే ఉందో 1 మినిట్ క్యాండిల్స్‌లో చాలా ఫాస్ట్‌గా ఉండాలండి. ఎంత ఫాస్ట్‌గా అంటే 1 మినిట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా అంత ఫాస్ట్‌గా ఉండాలి. అలాంటప్పుడే మనకి ఖచ్చితంగా మోర్ దెన్ ఆఫ్ ఛాన్సెస్ అనేవి మనం ప్రాఫిట్ మేకింగ్‌లో ఉంటామండి ఖచ్చితంగాను. మీరు పర్టిక్యులర్‌గాను ఇప్పుడు మీకు ఏవైతే నేను క్యాండిల్స్ చెప్తున్నానో అంటే పర్టిక్యులర్‌గా ఈ 1 మినిట్స్ క్యాండిల్ ఇది. 5 మినిట్స్ క్యాండిల్ మనం అబ్జర్వ్ చేద్దామండి. ప్రెజెంట్ టైమ్ 9:47 మార్కెట్ అండ్ రన్నింగ్. మిడ్ క్యాప్‌ని అబ్జర్వ్ చేస్తే మీరు ఆన్‌లైన్‌లోకెళ్ళి మనకి లైవ్ కాకపోయినా మీరు ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు పర్టిక్యులర్ ఈవెంట్‌ని మీరు పర్టిక్యులర్ మిడ్ క్యాప్‌ని మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్‌గా. మార్కెట్ ఓపెన్‌లోనే అయితే ఉన్నాయి. ప్రతి మార్కెట్ కూడా మనకు ఓపెన్‌లోనే ఉంది. నిఫ్టీ ప్రెజెంట్ 22,890లో మనకి కన్సాలిడేట్ అవుతుంది ప్రెజెంట్ అక్కడ ఆ ప్రైస్ దగ్గర. అండ్ మిడ్ క్యాప్ వచ్చి 11,629 అండ్ బ్యాంక్ నిఫ్టీ 48,641, 576 పాయింట్స్ అనేది అప్‌లో ఉంది ప్రెజెంట్ 1.20లో. అండ్ మీడియా సెక్టర్ అండ్ ఆటోమొబైల్ సెక్టర్ ప్రెజెంట్ అయితే మాత్రం చాలా నెగెటివ్ ఇంపాక్ట్‌లోనే ఉన్నాయండి ప్రెజెంట్ ఆటోమొబైల్ అండ్ మీడియా సెక్టర్ కూడా. సో, ఆటోమొబైల్స్ ఎప్పుడైతే మనకి నెగెటివ్‌లో ఉంది అని క్లియర్ కట్‌గా తెలుస్తుందో, నిఫ్టీ మీద ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా పడతదండి. మీ ఆటోమొబైల్స్ ఎప్పుడైతే ఎఫెక్ట్ ఉందో, నిఫ్టీ మీద ఆటోమొబైల్స్ అండ్ మీడియా ఆల్సో దీని మీద ఎఫెక్ట్ ఎక్కువుంటది. సిఎన్ఎక్స్ ఫైనాన్స్ ఎఫెక్ట్ అనేది బ్యాంక్ నిఫ్టీల మీద పడతది కాబట్టి ఇది టోటలీ పాజిటివ్ కాబట్టి బ్యాంక్ నిఫ్టీని మనం ప్రెజెంట్ అయితే పాజిటివ్‌గానే చూడాలి. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ కూడా నెగెటివ్‌లోనే ఇంపాక్ట్ అవ్వడానికి అంటే ఇది నెగెటివ్ లేదు కదా అని అనొచ్చు మనం. 0.36% అనేది ఉంది. 78 పాయింట్స్ అబోవ్ ఉందని అనుకోవచ్చు మనం. కానీ మోర్ దెన్ ఆఫ్ ఛాన్సెస్ అనేవి ఇక్కడ మనకి పర్టిక్యులర్ ఈవెంట్ అనేది ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది అంటే ఈ ఆటోమొబైల్స్ అండ్ మీడియా సెక్టర్ అండ్ అదర్ సెక్టర్స్ ఆల్సో పెరగాలి ఖచ్చితంగా. ఇలాంటప్పుడు మనం ఇది ఫైండ్ ఔట్ చేసినా మనకు కరెక్ట్‌గా ఉంటుంది. సపోజ్ ఇక్కడ మనకి ఐటీ అందాక ప్రెజెంట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. మన నిఫ్టీలో కన్సాలిడేట్ అవుతుంది. ప్రెజెంట్ అప్ మూవ్ తీసుకుంటుంది. కానీ మనకి ఇక్కడైతే మాత్రం బుల్లిష్‌లో ఏదైతే ఉందో ఈ రెడ్ లైన్ పైన అనేది బులిష్ అని నేను చెప్తూ ఉంటాను ఎప్పుడూను. సో, ఈ రెడ్ లైన్ పైన ఇప్పుడు ఇక్కడ ఈ ఇక్కడ యెల్లో లైన్ ఉంది కదండీ! సో, చూడండి ఈ యెల్లో కర్వ్ తిరుగుతున్నాయి కదా! ఈ యెల్లో లైను ఈ రెడ్ క్యాండిల్స్ అనేవి యెల్లోకి పైన ఉంటే మనం బేరిష్ మూవ్‌మెంటానికి ప్లాన్ చేసుకోవాలండి. కానీ యెల్లో లోపల ఉంటే మాత్రం ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు. కన్సల్టేషన్ మూవ్‌మెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయని మనకు అక్కడ అర్థమండి. ఓకే. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఒకసారి. అంటే మాక్సిమమ్ ఆఫ్ పాయింట్స్ 15-20 పాయింట్స్, 25 పాయింట్స్ అనేది క్యాప్చర్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి మనకక్కడ. మనకి నిఫ్టీ ఎప్పుడు తగ్గిందండి ఇక్కడ? సపోజు ఓకే. ఈ యాక్చువల్‌గా ఈ పాయింట్స్‌లోని తగ్గుతూ ఉందండి. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ కన్సల్టేషన్ క్యాండిల్స్ వచ్చాయి. నిన్నంతా కూడా ఫ్లక్చుయేషన్ అనేది ఒకే దగ్గర ఈ మూవ్‌మెంట్‌లోనే మన క్యాండిల్స్ అనేవి రన్ అవ్వాయి. సో, అలాంటి మార్కెట్‌లో మనం ఎక్కువ మార్కెట్ వాలటాలిటీ ఎక్కువ 200 పాయింట్స్, 300 పాయింట్స్ పడినప్పుడు మాత్రం మార్కెట్‌ని మనం అంచనా వేయడం కష్టంగా ఉంటది. అలాంటప్పుడు సేఫ్‌గా ప్లాన్ చేయాలండి ప్రతీది కూడా. నిన్న మార్కెట్‌లో 200 పాయింట్స్ డౌన్ అయింది కాబట్టి ఇక్కడ మూవ్‌మెంట్స్ చూడండి. అంతా కూడా ఇక్కడే తిరిగింది. 22,920 నుంచిని ఆల్మోస్ట్ 22,820 820 ఆ?
840 అండ్ 940, 840 ఈ 60 to 80 పాయింట్స్ మధ్యలోనే అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ డికేలో ఉన్నది మనకి ప్రీమియమ్స్ అనేవి కూడా డికేలో ఉంటాయి. సో ఇలాంటి అప్పుడు రిస్క్ తీసుకోకుండానే ఉండటం బెస్ట్. ఇక్కడ చూడండి ఒకసారి పర్టికులర్గాను యాక్చువల్గా బిఫోర్ డే అంటే 24 అంటే ఫ్రైడే మార్కెట్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నేను ముందే చెప్పాను కదా ఈ ఎల్లో లైన్ ఏదైతే ఉందో ఎల్లో లైన్ బయట ఉన్నప్పుడు బులిష్ అంటే బై చేయకూడదండి. బులిష్ ప్యాటర్న్ కింద మనం ఆలోచించకూడదు. ఎల్లో లైన్ లోపల గ్రీన్ క్యాండిల్స్ ఎప్పుడైతే వచ్చాయో బులిష్ కింద క్రియేట్ చేస్తాం. ఎల్లో లైన్ ఏదైతే ఉందో ఎల్లో లైన్ పైన ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ ఉంటాయి. సపోజ్ ఇది గ్రీన్ క్యాండిల్ అనేది ఇక్కడ ఉంది, ఎల్లో లైన్కే ఉంది బయట ఆఫ్ ఇక్కడ ఆఫ్. ఇక్కడ కూడా గ్రీన్కి బయటకు కాకుండా లోపలికి వచ్చింది, ఇక్కడ ఫుల్గా లోపలికి వచ్చింది కానీ రెడ్ లైన్ టచ్ అయ్యి ఆగింది. సో ఇక్కడ ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ క్యాండిల్ కానీ మనం బులిష్కి ప్లాన్ చేసుకుంటే అల్టిమేట్గా 15 to 20 మినిట్స్ అంటే మ్యాక్సిమం ఆఫ్ ది పాయింట్స్ మనం గెయిన్ చేయగలం. సపోజ్ చూడండి ఇక్కడ 3 గ్రీన్ రావాలి, కాకపోతే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అయ్యి క్లోజ్ అయింది. ఇక్కడ గ్రీన్ మనకి మీకు జూమ్ చేస్తే క్లియర్గా ఉంటుంది చూడండి. ఇక్కడ వచ్చి ఇక్కడ గ్రీన్ అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఈ పాయింట్ అండి. సో ఎల్లో లైన్ రెడ్ లైన్ లోపల వచ్చింది, ఇది రెడ్ లైన్ క్రాస్ అయింది, రెడ్ లైన్ పైన అండ్ ఎల్లో లైన్ కింద ఉంది. ఈ పర్టికులర్ ఈ మూమెంట్ని మనం క్యాప్చర్ చేయాలి ఎప్పుడు కూడా. సో ఈ ఈవెంట్ 23,000 ఈ పర్టికులర్ పాయింట్ అండి, ఈవెంట్ కాదు, 23,214 ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ క్యాప్చర్ చేస్తామండి. ఎప్పుడైతే ఈ పర్టికులర్ పాయింట్ని క్యాప్చర్ చేసామో మీరు జస్ట్ అయితే ఎప్పటి వరకు ఉండాలి అనేది మన క్వశ్చన్ మార్క్ అండి. ఈ ఎల్లో లైన్ ఈ పైన ఉన్న ఎల్లో బాక్స్కి టచ్ అయ్యే వరకు, అంటే టచ్ అయ్యి ఈ విక్స్ అనేవి కూడా తగ్గే వరకు మనం ఉండొచ్చండి. మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఇన్ కేస్ అంత డేర్ చేయలేని పక్షంలో మేజర్ 20 పాయింట్స్ మీరు క్యాప్చర్ చేసి ఇంకో ట్రేడ్ ప్లాన్ చేయండి. 20 పాయింట్స్ క్యాప్చర్ చేసి ఇంకో ట్రేడ్ ప్లాన్ చేస్తే ఇది సఫిషియెంట్ అండి. సేఫ్గా మనం ఉండిపోవచ్చు. ఇంకా అంటే కన్సల్టేటెడ్ అప్ అండ్ డౌన్ అప్ డౌన్ కూడా ప్రైస్లు ఉంటాయి కాబట్టి మూమెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి అనుకున్నప్పుడు మనం క్లోజ్ చేసుకోవడం బెస్ట్ ట్రేడ్ని కూడా. సో ఇక్కడ ఉన్నది కదా, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉంది. సో ఈ పర్టికులర్ ఈ పాయింట్లోనే మార్కెట్ నిఫ్టీ డౌన్ అవుతుందండి. ఓకే చూద్దాం అది కూడా. చూడండి ఈ మూమెంట్ సపోజ్ ఇక్కడ మన 23,215 మన టార్గెట్ అంటే 20 పాయింట్స్ అంటే 23,210 అంటే 20 పాయింట్స్ అంటే 23,230. సో మనం ఉండాల్సింది ఎక్కడ వరకు ఉండాలి చూడండి. ఈ క్యాండిల్ వెయిట్ చేస్తున్నాం, అక్కడే కన్సల్టేషన్ అయింది. అంటే 200 వరకు కూడా దిగిందండి. 15 పాయింట్స్ కూడా డౌన్ అయ్యింది ఇక్కడ. సపోజ్ ఇక్కడ ఈ ట్రేడ్ తీసుకుంటే మనం ఈ పాయింట్లో క్లోజింగ్ తీసుకుంటాం కదా. క్లోజింగ్ ఎంత అయింది 23,218. నెక్స్ట్ ఓపెనింగ్ ఎంత 23,214 అంటే ఒక 2 పాయింట్స్ 3 పాయింట్స్ డౌన్లోనే మనం లిమిట్ ప్రైస్ ప్లే చేస్తాం. ఎప్పుడు కూడా లిమిట్ ప్రైస్ ప్లే చేస్తున్నాం ఒక 5 పాయింట్స్ డౌన్కే ప్లే చేయాలండి ఎప్పుడూ. మనం ఆ 5 పాయింట్స్ ఎందుకంటే వాల్టాలిటీ ఉంటుంది కాబట్టి ఆ క్యాండిల్లో డౌన్ అయ్యి పైకి మూవ్ అందుకుంటుంది. సో 5 పాయింట్స్ అనేది ఖచ్చితంగా ఫ్యూచర్స్లో నేను చెప్తున్నాను. సో ప్రైస్లో అయితే మాత్రం 2-3 రూపీస్ కానీ మనం డౌన్ చూసుకుంటాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇక్కడ మనం ఈ పాయింట్లో పర్టికులర్గా ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, మనం ఇక్కడ క్యాప్చర్ చేసాం అనుకోండి 20 పాయింట్స్ అనేది ఎక్కడ వస్తుంది చూడండి. నెక్స్ట్ క్యాండిల్ కాకుండా పై వచ్చిన క్యాండిల్ వస్తున్నాయండి. అయితే అక్కడే ఉండాలా అని అంటే ఇక్కడే ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఇంకా పర్టికులర్గా మీరు ఇంకా క్లియర్ కట్గా ఉండాలి అనుకుంటే రెడ్ లైన్ పైనే కదా ఈ క్యాండిల్ క్లోజ్ అయింది, కానీ ఇక్కడ దీనికంటే చిన్న క్యాండిల్స్ అయితే వచ్చాయండి. సో అప్పుడు కూడా మనం వెయిట్ చేయాలి. ఇక్కడ తీసుకోవచ్చండి. ఈ గ్రీన్ క్యాండిల్స్ అన్నీ చిన్నవి వచ్చాయి రెడ్ పైన, ఇది ఒక్కటి పెద్ద క్యాండిల్ వచ్చింది. ఈ మూమెంట్ అనేది ఇక్కడ అందుకుంది. ఈ గ్రీన్ అండి ఖచ్చితంగా 90% ఆఫ్ చాయిసెస్ అండి, మోస్ట్ ఆఫ్ ది చాయిస్ అండి. ఇక్కడ రేట్ తీసుకుంటే మీరు సపోజ్ 23,244.50 క్లోజ్ అయిందండి, అంటే నియర్లీ 23,240 లిమిట్ ప్రైస్ పెట్టుకుంటాను. ఈ క్యాండిల్లో మనకి టచ్ అవుతుందండి. నెక్స్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అంటే 11కి తీసుకుంటాం లిమిట్ ప్రైస్ పెట్టి, 11:05కి టచ్ అవుతుంది 2240లో. మన టార్గెట్ 260 అండి. ఈ క్యాండిల్లో చూడండి ఒకసారి 289 వెళ్ళిందండి హైకి, క్లోజింగ్ కూడా 279. అంటే మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఇక్కడ తీసుకున్నట్లయితే మనం 260 దగ్గర 240 దగ్గర తీసుకుంటే 30 పాయింట్స్ ఈజీగా నెక్స్ట్ 10 మినిట్స్లో క్యాప్చర్ చేశాను. ఇన్ ఫ్యూచర్స్
నిఫ్టీలో ఫ్యూచర్స్ అంటే నిఫ్టీ మెయిన్ ఇండెక్స్ చూస్తున్నాను, నిఫ్టీ ఫ్యూచర్స్లో కూడా సేమ్ థింగ్, సేమ్ ఇలాగే ఉంటుంది. వీళ్ళకి ఈ విధంగా క్యాప్చర్ చేయొచ్చండి. అట్ ద పర్టికులర్ మూమెంట్ బేరిష్లో చూద్దాం మనం. ఈ ఎల్లోకి గ్రీన్ అయితే బుల్లిష్ కదా, ఎల్లోకి గ్రీన్ ఈ విధంగా ఉండాలి, ఎల్లోకి లోపల గ్రీన్ ఉండాలి, ఎల్లోకి బయటన ఈ ఎల్లో లైన్ బయటన బేరిష్ ప్యాటర్న్ మనం ఇండికేట్ చేస్తుంది. సో పర్టికులర్గా మనం చూడండి, ఈ బాక్స్ అంతా బులిష్ అండి, ఫస్ట్ బాక్స్ బులిష్, సెకండ్ బాక్స్ బేరిష్ అండి. సో చూడండి ఇక్కడి నుంచి కన్సల్టేట్ అవుతుంది, సపోజ్ ఇక్కడి నుంచి మనకి కన్సల్టేషన్ అనేది అందుకుంటుంది. అంటే మనకి ఇక్కడ కన్సల్టేషన్ ఉంది కాబట్టి మీరు లాంగ్ పొజిషన్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, సపోజ్ మనం అక్కడి నుంచి టార్గెట్ పెట్టుకుంటే కనుక ఆల్మోస్ట్ మీరు చూడండి ఒకసారి, ఇక్కడ నేను ఓకే, ఈ క్యాండిల్లో మనకి ఇండికేట్ చేస్తుంది, ఈ క్యాండిల్ కదండి ఇండికేట్ చేస్తుంది. సో ఈ క్యాండిల్ ఇండికేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ప్రైస్ స్టాప్ లాక్స్ పెట్టుకుంటాం, ఇక్కడ తీసుకుంటాం, సరిగ్గా ఎగ్జాక్ట్గా ఎక్కడ తీసుకుంటాం అంటే ఒక్కసారి చూడండి. సో స్టాప్ లాక్స్ ఎంతండి, ఈ దీని హై అంటే ఇక్కడ హైకి ఏదైతే ఉందో ఈ హై తీసుకుంటాం ఖచ్చితంగా. స్టాప్ లాస్ అంటే ఇక్కడ వరకు తీసుకుంటాం. మనకి మ్యాక్సిమము ఇక్కడ ఏదైతే డౌన్ చూపించిందో అక్కడి వరకు కూడా ఈజీగా తీసుకొచ్చండి. ఇక్కడ ఈ పర్టికులర్ లైన్ చూడండి, ఈ పర్టికులర్ లైన్. సో మన రిస్క్ రివార్డ్ రేషియో కూడా చూడండి 4.08 అండి. ఇన్ కేస్ ఇంతవరకు ఉండాలి అని రిస్క్ బేర్ మీరు చెయ్యాలా చెయ్యకూడదు అనేది క్వశ్చన్ మార్క్ కాబట్టి ఇలా పర్టికులర్గా ఇది చూడండి, ఇది ఇలా ఏ విధంగా డ్రా చేసుకుంటూ వెళ్తున్నానో, ఇది డ్రా చేసుకుంటూ వెళ్తున్న కొద్ది కూడా మనకి రెడ్డే కదా మూమెంట్ అనేది కనిపిస్తుంది. రెడ్ ఎప్పుడైతే మూమెంట్ కనిపిస్తుందో మనకి ఖచ్చితంగా మీరు 100% కూడా ఈ ఇండికేషన్స్ క్యాప్చర్ చేయొచ్చండి. మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ నాట్ ఓన్లీ 20 పాయింట్స్ అండి, మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ అనేవి ఈ అల్టిమేట్గా ఇక్కడ ఎన్ని పాయింట్స్ కవర్ అయ్యే చూసినట్లయితే మనకి సపోజ్ ఇక్కడ మిమ్మల్ని ట్రేడ్ తీసుకోమన్నాను కదా 23,000, నియర్లీ 302 అంటే 300 305 అనుకోవచ్చు. 20 పాయింట్స్ మనం క్యాప్చర్ చేసాము అంటే ఇక్కడ మనకి నెక్స్ట్ 15 మినిట్స్ టు 20 మినిట్స్ మనకి డౌన్ అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ ఇంకా వెయిట్ చేసి ఇంకో 1 అవర్ వెయిట్ చేసినట్లయితే నెక్స్ట్ ఆ రోజు మార్నింగ్ ఆ రోజు ఆఫ్టర్నూన్ అనుకున్నాం నియర్లీ 23,100 టచ్ అయింది, అంటే 200 పాయింట్స్ డౌన్ అయింది. సో ఇలాంటి మార్కెట్ని ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ సరైన టెక్నికల్ ఇండికేషన్ ఫాలో అవుతూ మనం మూమెంట్ తీసుకుంటే ఈజీగా ఇండికేషన్ అనేది మనం క్యాప్చర్ చేయొచ్చు అంటే. ఓకే, ప్రెజెంట్ లైవ్ మార్కెట్ చూద్దామండి. ప్రెజెంట్ లైవ్ మార్కెట్ నిఫ్టీ మిడ్ క్యాప్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో డౌన్ అవుతుంది. ఒక్కసారి చూడండి నిఫ్టీ 50లో ఇప్పుడు ప్రెజెంట్ 9:58 అవుతుందండి టైము, 9:58. ప్రెజెంట్ 9:58 టైంలో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్గాను ఇక్కడ డౌన్ఫాల్ చూపిస్తుంది కదా, ఇక్కడ సపోజ్ చూడండి ఇక్కడ రెడ్ అనేది క్లియర్గా కనిపిస్తుందండి, ఇక్కడ రెడ్ లైన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది, ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది. మనం ఉండాలి ఉండకూడదు అనేది ఈ లైవ్ మార్కెట్లో క్లియర్గా అబ్జర్వ్ చేద్దామండి. సపోజ్ కాకపోతే ఈ లైవ్ మార్కెట్లో ఎప్పుడు కూడా 15 to 20 మినిట్స్ క్యాప్చర్ చేయాలి కాబట్టి మనం అక్కడ వెయిట్ చేయాలి. కానీ ఈ మార్కెట్ మూమెంట్ ఏదైతే ఉందో ఎల్లో లైను ఈ ఎల్లోకి టచ్ అవ్వలేదండి. ఇక్కడ ఫస్ట్ థింగ్ అది అబ్జర్వ్ చేయాల్సిన విషయం అండి. ఎల్లో లైన్ ఈరోజు మార్నింగ్ మార్కెట్ నిన్న క్లోజ్ అయింది, ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయింది 22,816 దగ్గర. ఈరోజు హైకి ఎంతవరకు వెళ్ళిందండి, నియర్లీ 22,975 అంటే నియర్లీ 23,000 వరకు టచ్ అయిందండి. 23,000 వరకు 20 పాయింట్స్ తక్కువ కానీ వెళ్ళింది. ఈ పాయింట్లో వెళ్ళినా సరే ఇక్కడ నుంచి కన్సల్టేషన్ అనేది ఇక్కడ అప్ మూవ్ తీసుకోలేదండి, ఎల్లో కూడా ఇక్కడ బుల్లిష్లోనే కంటిన్యూ అవుతుంది. పర్టికులర్ ఈ రెడ్ లైన్కి డౌన్ అయ్యి కొద్ది పెద్ద క్యాండిల్ డౌన్ అయ్యి ఆ క్యాండిల్ డౌన్ అయిన తర్వాత మనము ఇక్కడ బేరిష్కి మనం టార్గెట్ పెట్టుకుంటే అట్లీస్ట్ 20 to 25 పాయింట్స్ అనేవి మనం క్యాప్చర్ చేయడానికి పాసిబిలిటీ ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ దీని తర్వాత వచ్చే క్యాండిల్ గురించి నేను చెప్తున్నాను. అట్ ద సేమ్ క్యాండిల్ వచ్చి నిన్న 1525కి క్లోజ్ అయింది 11,710, హైకి ఎంత వెళ్ళిందండి ఈరోజు 11,775
సారీ 790 వరకు వెళ్ళింది, డౌన్ఫాల్ అయింది, మూమెంట్ కనిపిస్తుంది. మీకు ఇక్కడ పర్టికులర్గా అబ్జర్వ్ చేయండి, ఇది కూడా ఎల్లో టచ్ చేసుకుంటే ఈ క్యాండిల్ అనే మూమెంట్ ఉందండి. ఎల్లో టచ్ చేసుకుంటే ఈ క్యాండిల్ మూమెంట్ ఉంది, కానీ ఇక్కడ రెడ్ గ్రీను ఎల్లోకి లోన లేదు, ఎల్లోకి బయట లేదండి, ఎల్లోకి స్ట్రైట్గా ఉంది. సో ఈ క్యాండిల్లో మనం తీసుకోవడం అనేది రిస్క్గానే మనం చూసుకోవాలండి. ఓకే, నిఫ్టీ మిడ్ క్యాప్లో కూడా అట్ ద సేమ్ టైం మనం డైరెక్ట్గా ఓ మై గాడ్, ఈరోజు అనంతరాజ్ కంపెనీ చూడండి. అనంతరాజ్ కంపెనీ కూడా అనంతరాజ్ షేర్ ట్రేడ్ కూడా ఈరోజు ఆల్మోస్ట్ నిన్న వచ్చి 670 ఉన్న ట్రేడ్ వాల్యూ ఈరోజు 550 లోకి టచ్ అయిందండి. ఇట్స్ నాట్ ఏ గుడ్ అండి, ఇట్స్ నాట్ ఏ గుడ్ మూమెంట్. సో అనంతరాజ్ కంపెనీ అనేది ఆల్మోస్ట్ ఆ ట్రేడ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే బిఫోర్ డేస్లోని చాలా హైలో ఉందండి. అంటే ఇంచుమించుగా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అది కూడా అనంతరాజ్ కంపెనీ యొక్క షేర్ ట్రేడ్ నియర్లీ ఎంత ఉందంటే యాక్చువల్గా మనకి నియర్లీ 1000 రూపీస్ దగ్గర ఉందండి. మనకి హై 20 బిఫోర్ ఎప్పుడండి Jan 21ని 930 రూపీస్ ఉన్నది. Jan 21 అండి, ఈరోజు అంతా డేట్ Jan 28 అండి, January 28, నియర్లీ 1 వీక్ అవుతుంది. 1 వీక్లో మోస్ట్ ఆఫ్ ది 45% షేర్ వాల్యూ పడిపోయిందంటే అంత సెల్లింగ్ ప్రైస్ ఉందో చూడొచ్చండి. మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఈ షేర్ ఈజీగా 500 డౌన్కి వచ్చిందంటే ఆల్మోస్ట్ మరలా 300 వరకు రావడానికి ఛాన్స్ ఉందండి, 330 వరకు రావడానికి ఆస్కారం ఉంటుంది. వన్స్ 550 డౌన్ అయితే ఖచ్చితంగా 100%, 90% అండి, 100% మనం మెన్షన్ చేయకూడదు, మోర్ దెన్ ఆఫ్ 90% 300 to 350 బిట్వీన్లో అక్కడ కన్సల్టేట్ అవుతుందండి ఈ అనంతరాజ్ ప్రైస్ వచ్చి మస్ట్ షూట్ గాను. సో ఇప్పుడు మనం మిడ్ క్యాప్ అండ్ నిఫ్టీని అబ్జర్వ్ చేద్దాం. వల్ల మూమెంట్ కొద్దిగా పైకి వెళ్తున్నట్టుంది. సో ఈరోజు మాత్రం టోటల్ వాలిటాలిటీ మెయింటైన్ చేస్తున్నాయి షేర్ ప్రైసెస్ అన్నీ కూడా, ఎందుకంటే ఇది ఈరోజు ఎక్స్పైరీ డేట్ ముందున్నవి, ప్లస్ అండ్ ఎక్స్పైరీ డేట్స్ కూడా చాలా మటుకు ఈరోజే ఉన్నాయి. సో సెన్సెక్స్ కూడా ఈరోజే కదా మనకి ఎక్స్పైరీ డేట్, సో దాని ఎఫెక్ట్ కూడా మనకి మార్కెట్ మీద ఉంది ఫుల్గాను. పర్టిక్యులర్ పాయింట్స్ మాత్రం ఇక్కడ మనకి క్యాప్చర్ మూమెంట్స్ మాత్రం క్లియర్ కట్గా చూపించట్లేదండి. ఇంకా ఇక్కడ వరకు కూడా మనకి రెడ్ మూమెంట్ని తీసుకొచ్చింది, ఎల్లోకి లోపల తీసుకొచ్చి బేరిష్ మూమెంట్ ఉంటుంది అని చెప్పి క్లియర్గా చూపించిందండి. చూపించిన తర్వాత మళ్ళీ బుల్లిష్ అందుకుంటుంది. సో నేను ఇక్కడ మాత్రం తీసుకోకూడదని ముందే చెప్తున్నాను. సో ఇన్ కేస్ తీసుకుంటే నెక్స్ట్ 1 minute స్క్లాపింగ్ చేస్తే మాత్రం మనం ఈజీగా 1 minute స్క్లాపింగ్ చేయొచ్చండి. ఏ విధంగా అది కూడా చూద్దాం, 1 minuteలో పెట్టుకొని చూద్దాం ఏ విధంగా స్క్లాప్ చేయాలో. ఈరోజు 28 కదా, 28 ఎప్పుడైతే ఇక్కడ డౌన్ పడిందో, ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్ పడింది కదా, ఇక్కడ డౌన్ పడిందంటే ఈ రెండు గ్రీన్స్ ఉన్నాయి, నాట్ కరెక్ట్ మూమెంట్. అండ్ ఒక్కసారి చూడండి, అంటే మనం అబ్జర్వ్ చేసినప్పుడు కూడా ఈరోజు పాజిటివ్గా ఉంది మార్కెట్ అంటే మనం పాజిటివ్గానే మన మార్కెట్ని ఆలోచించి స్క్లాప్ చేయాలి. నెగిటివ్గా ఉంది మార్కెట్ అంటే నెగిటివ్గానే ఆలోచించి స్క్లాప్ చేయాలి. అంటే సపోజ్ పాజిటివ్గా ఉంది మార్కెట్ అని మనకి ఇక్కడ చూపిస్తుంది అనుకోండి, మార్కెట్ మనకి ఆల్రెడీ మార్నింగ్ తెలిసిపోతుంది కాబట్టి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ మనకి ఎలాగుంటుందని మార్కెట్. సో అలాంటప్పుడు పాజిటివ్గా ఉంటే బయ్యే చెయ్యండి మీరు. ఓకే, నెగిటివ్గా ఉంది అంటే సెల్ చేయండి ఫ్యూచర్స్లో. ఓకే, అలాగే ప్లాన్ కూడా ఆప్షన్స్లో కూడా పాజిటివ్గా ఉంటే నిఫ్టీ అండ్ ఆప్షన్స్లో మనం ఎప్పుడు కూడా బయ్యే చెయ్యాలి అండ్ కాల్ ఆప్షన్ తీసుకోవాలండి. అండ్ మార్కెట్ నెగిటివ్గా ఉంది, మ్యాక్సిమం ఆఫ్ ది ఛాన్సెస్ మార్కెట్ నెగిటివ్గా ఉంది అంటే నెగిటివ్ వైపు మాత్రం మనం థింక్ చేస్తాం కాబట్టి, సో అలాంటప్పుడు మాత్రం మనం మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ అనేవి నెగిటివ్ వైపు చూస్తున్నప్పుడు మనం సెల్లింగ్లో తీసుకోవాలి, పుట్ ఆప్షన్లో ప్లాన్ చేయాలండి. ఆప్షన్స్ తీసుకున్నప్పుడు పుట్ ఆప్షన్లో మనం ప్లాన్ చేసినట్టయితే ఖచ్చితంగా కూడా మనకి మ్యాక్సిమము మనకి మూమెంట్ అనేది క్లియర్ కట్గా మన టార్గెట్స్ కూడా మనం రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ 1 minute స్క్లాపింగ్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ తీసుకోవచ్చండి ఈజీగా. ఇక్కడ మూమెంట్ క్యాప్చర్ అవుతుంది, ఇక్కడ 1 2 ఇక్కడ 2 క్యాండిల్
రెడ్ చూపించింది. ఇక్కడ 3 క్యాండిల్ ఇక్కడ తీసుకున్నా సరే మీరు 1 మినిట్ క్యాండిల్‌లో మన 20 పాయింట్స్ అయితే ఇచ్చేస్తదండి గ్యారంటీగాను. సపోజ్ 22,918లో తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో అప్ మూవ్ అనేది ఇంకా క్లోజ్ అయ్యే వరకు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ మూవ్‌మెంట్ అనేది ఎక్కడి వరకు ఉందో చూసుకోవాలండి. సపోజ్ 9, 10కి ప్లాన్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఈ క్యాండిల్ కదా! ఈ క్యాండిల్ హైలోకి వెళ్ళిపోయింది. ఈ క్యాండిల్. సో 22,000 క్లోజింగ్ 915 అండి హైకి. సారీ క్లోజింగ్ 907 అండి. సో నెక్స్ట్ ఓపెనింగ్ క్యాండిల్ ఎంత 22,906 అంటే మనం ప్లాన్ చేసుకునేది 900 అనుకుందాం. సో 900 టు 930 ఈ స్పెసిఫిక్ క్యాండిల్లోనే వచ్చిందండి. 900 టు 920, 905 టు 20, సో 905 టు 20. సో ఈ స్పెసిఫిక్ క్యాండిల్లోనే మనం క్యాండిల్ని స్క్లాపింగ్లో తీయచ్చండి అమౌంట్. అంటే స్క్లాపింగ్ అంటే 2-3 క్యాండిల్స్ వెయిట్ చేసిన రిస్క్ ఫ్యాక్టర్ అనేది అటో ఇటో ఉంటుంది. కానీ స్క్లాపింగ్ ఎప్పుడు కూడా 1 మినిట్లో ఉండాలి, 1 క్యాండిల్లోనే ఉండాలి ఎప్పుడు మూమెంట్ మనకి. అంటే ఆ 1 మినిట్ 1 క్యాండిల్ ఎలాగ ఉండాలి, నెక్స్ట్ వచ్చే క్యాండిల్లో మనం స్లాప్ చేయాలి. సపోజ్ నెక్స్ట్ ఖచ్చితంగా ఓపెన్ పొజిషన్లో తీసుకోవాలి, 15 పాయింట్స్ క్యాప్చర్ చేయాలి, లేదా 20 పాయింట్స్ క్యాప్చర్ చేయాలి. దిట్స్ అ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ అండి. సో ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఈ క్యాండిల్స్ వచ్చాయి ఫస్ట్ 3 క్యాండిల్స్ను ఇక్కడ ఇంత పెద్ద బులిష్ క్యాండిల్ కూడా పడింది 1 మినిట్లో. సో మీరు ఇక్కడ తీసుకున్నారనుకోండి హైకి 9-10లో క్లోజింగ్ అయింది, 5 పాయింట్స్ డౌన్లో తీసుకోమన్నాను. సో 5 పాయింట్స్ డౌన్ అంటే ఈ క్యాండిల్లో మీరు ప్లేస్ చేస్తారనుకోండి. అంటే 5 పాయింట్స్ డౌన్ అంటే 905లో తీసుకున్నాం. 985 అంటే మనం 15 పాయింట్స్ టు 15 పాయింట్స్ కంటే ఎక్కువ ఉండకూడదండి. 10-15 పాయింట్స్ అక్కడ క్యాప్చర్ చేయాలి. 10-15 పాయింట్స్ అంటే ఎక్కువ లాట్స్ బుక్ చేసుకునే వాళ్ళకి సెల్లింగ్లో మనకి చాలా యూజ్ ఉంటుంది. తక్కువ పాయింట్స్, తక్కువ అమౌంట్ అంటే తక్కువ క్వాంటిటీలో లాట్స్ బుక్ చేసే వాళ్ళకి ఇది నాట్ ఏ కరెక్ట్. సో సపోజ్ ఇది చూడండి, ఇక్కడ మనకి ఏదైతే స్పెసిఫిక్ క్యాండిల్ ఈ క్యాండిల్లో 905కి 22,905 బుక్ చేసుకున్న 915 వరకు వెళ్ళింది. నెక్స్ట్ క్యాండిల్ వెయిట్ చేస్తాం. నెక్స్ట్ క్యాండిల్లో మనకి ఎంత వెళ్ళింది, ఆల్మోస్ట్ 980 అంటే నియర్లీ 25 పాయింట్స్ అండి. 20 పాయింట్స్ కూడా ఈ క్యాండిల్లో వచ్చింది. స్కాల్పింగ్లో మాత్రం చేతికి మూమెంట్ అనేది, హ్యాండ్ మూమెంట్ అనేది చాలా ఎక్కువగా అంటే ఎంత ఎక్కువగా అంటే కొట్టామంటే ఎంత ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అవుతుందో బాల్ ఆ విధంగా ఉండాలండి. బాల్ బౌన్స్ బ్యాక్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓకే, ఆ విధంగా ఉంటే సరిపోతుంది. ఆ నిఫ్టీ మిడ్ క్యాప్ చూడండి, ప్రెసెంట్ నిఫ్టీ మిడ్ క్యాప్లో కూడా మనకి మూమెంట్ అయితే క్లియర్గా మనకి ప్లస్ ఆర్ మైనస్ అని చూపించట్లేదు ఏదర్. సో నిఫ్టీ మాత్రం వాలటిలిటీ అనేది డౌన్కే చూపిస్తుందండి. మనకి ఎంత డౌన్గా ఎంతలాగా ఉన్నా అప్పర్ మూవ్ అనేది నాకేమీ చూపించట్లేదు. ఇక్కడ కన్సల్టేషన్ వన్స్ బ్రేక్ ఇక్కడ మళ్ళీ ఇంకో వి అనేది వచ్చింది అనుకోండి మనకి, ఈ డౌన్కి వచ్చి కానీ లేకపోతే ఇక్కడ కానీ వి కన్సల్టేషన్ తీసుకుంటే అప్పుడు అప్ మూవ్ ప్లాన్ చేసుకోలేమో. కానీ ప్రెజెంట్ అయితే నాకైతే మాత్రం డౌన్కి రావడానికి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ప్రెజెంట్ టైం వచ్చి 10:10 అండి. సో 15 మినిట్స్ క్యాండిల్ కూడా అబ్జర్వ్ చేద్దాం. 15 మినిట్స్ క్యాండిల్ కూడా ఇక్కడ నుంచి ఎఫెక్ట్ అయితే డౌన్కి ఎఫెక్ట్ ఉంది, కానీ ఇక్కడ బులిష్ కింద చూపిస్తుంది. వన్స్ ఈ క్యాండిల్ అండి, ఈ స్పెసిఫిక్ క్యాండిల్ ఈ రెడ్ లైన్కి ఏ టైంలో టచ్ అయినా ఇక్కడ ఈ రెడ్ లైన్ పైన మోస్ట్ 50% క్యాండిల్ మనకి అప్ అయ్యిందంటే మనం బులిష్ ప్లాన్ చేసుకోవచ్చండి ఈజీగా. సపోజ్ మీరు ఈ పర్టికులర్ నెక్స్ట్ లాస్ట్ ఈవెంట్స్లో చూద్దామండి. మనం లాస్ట్ ఈవెంట్స్లో చూస్తే ఒక్కసారి చూడండి, ఇదంతా కూడా డౌన్ఫాల్ అయింది కదా 15 మినిట్స్ క్యాండిల్లో. అట్లీస్ట్ ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్లో 15 మినిట్స్ క్యాండిల్లో మనకి ఎంతండి, ఆల్మోస్ట్ 22,123 దగ్గర మనకి మూమెంట్ అనేది క్లోజ్ అయింది. సో ఈ క్యాండిల్లో మనం క్యాప్చర్ చేయొచ్చు. ఇన్కేస్ మీరు వెయిట్ చేసేలాగా ఉంటే ఇక్కడ కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకున్నట్లయితే లాంగ్ పొజిషన్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. ఇక్కడ లాంగ్ పొజిషన్ ప్లాన్ చేసుకోవాలి. సో ఇలాంటప్పుడు తీసుకుంటే మాత్రం నెక్స్ట్ 15 to 30 మినిట్స్ అంటే ఎప్పుడు కూడా 15 మినిట్స్ క్యాండిల్ ప్లాన్ చేసుకుంటే హాఫ్ అన్ అవర్ అనేది మ్యాక్సిమం మనం వెయిట్ చేయాలండి ఖచ్చితంగా. ఎందుకంటే మూమెంట్ అందుకోవడానికి ఖచ్చితంగా వాలటిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఆ టైంలో కూడా.
సో మనం వెయిట్ చేయాల్సింది. ఆ వెయిట్ చేయాల్సింది కూడా ఈ గ్రీన్ క్యాండిల్స్ మనం ఎప్పటి వరకు ఇండికేషన్ చేస్తాయో అంటే అప్పటి వరకు కూడా గ్రీన్ క్యాండిల్స్ ఎల్లో లైన్ అండి. సపోజ్ చూడండి ఇది ఇక్కడ వరకు. సపోజ్ ఇది మాత్రం మనకి రివర్స్ చూపిస్తుంది. కానీ రెడ్ మనకి ఇన్నర్‌లోనే పడిందండి రెడ్. ఓకే. ఇన్నర్‌లో పడింది. యెల్లో లోపల ఉందండి. యెల్లో లోపల ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ఇదేంటి మనకి ఇక్కడ మనం సపోజ్ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి. 22,110లో ట్రేడ్ తీసుకున్నాం. అయ్యో! 22,001 సారీ ఇక్కడ అప్‌లోనే తీసుకుందాం అనుకోండి. 23,150లో తీసుకున్నాం. కానీ ఇది లోకి ఎంత అయింది? 23,090 అంటే 100 నియర్లీ 60 పాయింట్స్ తగ్గింది. అంటే 60 పాయింట్స్ నిఫ్టీలో ఫ్యూచర్స్‌లో తగ్గింది అంటే 15 మినిట్స్ లాంగ్ ట్రేడ్ తీసుకున్నప్పుడు ఇది పెద్ద ఎఫెక్ట్ కాకపోవచ్చండి. నా నా వ్యూలో అయితే మాత్రం. ఎందుకంటే లాంగ్ టర్మ్‌లో 100 పాయింట్స్ వరకు తీయొచ్చు. 50-50లో 1:1లో ప్లాన్ చేసుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ 50 ప్లస్ పాయింట్స్ ప్లస్ చేసుకుంటాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఎక్కువగానే మనం వస్తది. సో ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ యెల్లో లోపల పడింది. యెల్లో బయటన పడితే ఇక్కడ పడిందనుకోండి మనం బేసిక్‌లో మైండ్ థింక్ చేయాలి. యెల్లో బయటన ఉండాలండి క్యాండిల్. సపోజ్ ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ ఈ 3 క్యాండిల్స్ కూడా మనకు బయటనే చూపిస్తుందండి. సో ఈ 3 క్యాండిల్స్ ఎనీ సిట్యుయేషన్ అని మీరు బయటకు రావాల్సిందే ఖచ్చితంగా. 100% కూడా. సో మనం ఇక్కడ ఈ పర్టిక్యులర్ క్యాండిల్ ఇక్కడ తీసుకున్నారనుకోండి ఇన్ కేస్ లేకపోతే ఇక్కడ తీసుకున్నారు ఎప్పుడు రావాలి అని క్వెషన్ మార్క్. సో 23,150 దగ్గర తీసుకుంటే మన టార్గెట్ ఎంత ఉండాలి? అట్లీస్ట్ 50 పాయింట్స్ అని ఉండాలండి. 50 పాయింట్స్ టు 60 పాయింట్స్ అండి 15 మినిట్స్ క్యాండిల్. సో 150కి తీసుకున్నాం. ఇంకా అంటే లోకి తీసుకోలేదు అనుకుందాం. సో టార్గెట్ 200 అబవ్ ఉండాలి. సో ఈ క్యాండిల్ చూడండి 202. అండ్ నెక్స్ట్ క్యాండిల్ ఉండాలా? మస్ట్ అండ్ షుడ్‌గా అని అంటే ఉండొచ్చండి. ఎందుకంటే మనకి ఈ గ్రీన్స్ అన్ని కూడా ఇంకా లోనికి డౌన్ ప్యాటర్న్ చూపించలే. ఇది ఇక్కడ కూడా గ్రీనే చూపిస్తుంది. ఈ క్యాండిల్‌లో ఉండొచ్చండి. 220కి వెళ్ళింది. నెక్స్ట్ క్యాండిల్ 235. నెక్స్ట్ క్యాండిల్ 240. అంటే మన టార్గెట్ ఏదైతే ఉందో మోర్ దెన్ 50 పాయింట్స్ టు 60 పాయింట్స్‌ను 15 మినిట్స్ క్యాండిల్‌లో ఈ క్యాండిల్స్‌లో ఖచ్చితంగా వచ్చిందండి. అంటే 90 పాయింట్స్ క్యాప్చర్ చేయగలిగామండి. ఈ పాయింట్స్‌లో ఎస్పెషల్లీ ఈ పాయింట్స్‌లో 90 పాయింట్స్ క్యాప్చర్ చేయగలం. ఈ టెక్నికల్ ఇండికేటర్స్ 2 అండ్ మన లైవ్ స్ట్రీమింగ్‌లో వచ్చే ఈఎంఏ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. సో ఆ పర్టికులర్ అబ్జర్వ్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్యూచర్స్‌లో ప్లాన్ చేసుకుంటే 90 పాయింట్స్ అంటే అల్టిమేట్ అండి 19-25. ఓకే. సో 100 పాయింట్ 100 ఇంటూ 25 2500 ఇంటూ మనం మన ట్రేడ్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు ఖచ్చితంగా మూమెంట్ అనేది సారీ 25 ఇంటూ 10 కదా 250 కదండి ఒక పాయింట్. సో ఆ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అంటే ఇంచుమించుగా ఒక పాయింట్ అంటే ఒక లాట్ తీసుకున్నాం అనుకోండి 20 పాయింట్స్ 25 ఇంటూ 10 250 రూపీస్ తేడాలో మనకి మూమెంట్ వస్తూ ఉంటుందండి. సో ఇది ఇంకా మనకి 15 మినిట్స్ క్యాండిల్ కూడా బేరిష్ ప్యాటర్నే చూపిస్తుంది. సపోజ్ ఇక్కడ ఇదే మూమెంట్లోని నిన్న మార్కెట్ చూద్దామండి 24లోని ఇక్కడ తీసుకోవచ్చండి ఇది కూడా నిఫ్టీలో. నిఫ్టీ కాదు అండ్ సెన్సెక్స్ని కూడా అబ్జర్వ్ చేద్దాం మనం. సెన్సెక్స్ని ఏ విధంగా ప్లాన్ చేస్తారో చూడండి. సెన్సెక్స్ చూడండి. సెన్సెక్స్లో బులిష్ మూమెంట్ 15 మినిట్స్ క్యాండిల్ ఎక్కడ ఉంది? సో సెన్సెక్స్ సపోజ్ ఈ 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఇక్కడ తీసుకున్నారనుకోండి. ఇక్కడ తీసుకోవచ్చండి ఈజీగా. కానీ ఇక్కడైతే ఇంకా సేఫ్. అంటే ఈ తక్కువ పాయింట్స్తో మీరు ఉండాల్సిందే. ఇక్కడ మీరు ఎగ్జిట్ అవ్వాల్సిందే. ఇక్కడ తీసుకుంటే సపోజ్ ఇక్కడ తీసుకున్నారనుకోండి 76,780. ఓకే. ఇక్కడ వరకు ఉండాలి. అంటే నియర్లీ ఎంత 76,985 వెళ్ళిందండి. అంటే ఇక్కడ ఎంత అండి 76,800 అనుకుందాం. ఇక్కడేమో 77,000 అంటే 200 పాయింట్స్ అనేది ఈజీగా ఇక్కడ మూమెంట్ అనేది అందుకుంటున్నాను. అంటే ఈ చిన్న మూమెంట్లో కూడాను. ఓకే. అయితే ఈ 24 అనేది బేరిష్ ఎఫెక్ట్ ఉంటుందని మార్కెట్లో మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది కాబట్టి దూరం క్యాండిల్స్ లేదు దగ్గర క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి సో స్పెసిఫై బేరిష్ ప్యాటర్న్లో ఇక్కడ వెయిట్ చేయండి, ఇక్కడ వెయిట్ చేయండి, ఇక్కడ వెయిట్ చేయొచ్చు మనం. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చండి. అంటే ఈ ఎస్పెషల్లీ ఈ క్యాండిల్ కానీ ఈ క్యాండిల్ కానీ డౌన్ మూమెంట్ కండి సెల్లింగ్లో ఈ స్పెసిఫై క్యాండిల్స్ అనేవి డౌన్ మూమెంట్లో ప్లాన్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకి 578 ఆ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి 120 అంటే నియర్లీ 400 పాయింట్స్ క్యాప్చర్ చేయగలిగారండి అక్కడ. సో సెన్సెక్స్ పెరగడానికి ఆప్షన్ ఉందండి. చూడండి ఈరోజు లైవ్ మార్కెట్ అండి. లైవ్ మార్కెట్లో క్లియర్ కట్గా చూపిస్తుందండి. అట్లీస్ట్ 200 పాయింట్స్ మీరు క్యాప్చర్ చేయొచ్చండి. ఇక్కడ 75,775 ఉంది కదా.
780 మోర్ దెన్ ఆఫ్ 200 పాయింట్స్ క్యాప్చర్ అనేది ఈ మూమెంట్లో ఎలా తెలుస్తుందో చూడండి. నేను పర్టికులర్గా ఈ లైవ్లో ఉంచేస్తాను ఇది. ఇక్కడ ప్రజెంట్ 10:15 అండి. 10:15కి 75,800 ఉంది. అంటే నియర్లీ 76,000, ఐ మీన్ 100 కదా, వన్ మోర్ దెన్ ఆఫ్ పాయింట్స్ ఏ విధంగా క్యాప్చర్ అవుతాయో మనం చూద్దాం. అయితే క్యాప్చర్ అయినప్పుడు కూడా ఈ ఎల్లో లైన్ ఇక్కడ వరకు టచ్ అయ్యి డౌన్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందే 15 మినిట్స్ క్యాండిల్. అంటే మనం పర్టికులర్గా 10:15 అని 10:30కి అయిపోద్ది ఇంకో 15 మినిట్స్లో అని నేను చెప్పను. ఖచ్చితంగా ఎల్లో లైన్ అది ఇక్కడికి రావాలి. ఎల్లో లైన్ వచ్చే వరకు కూడా మనం దీంట్లో వెయిట్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ మనకి ఎక్కువగా సెన్సెక్స్లో మూవ్మెంట్ అందుకోవడానికి మన పాసిబిలిటీ 100% ఉందండి. నాట్ ఓన్లీ 90% అని 100% గ్యారంటీ నా నా ఇంటెన్షన్ ప్రకారం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఇక్కడ ఈ క్యాండిల్ మూమెంట్ అనేది డౌన్ ఈ గ్రీన్ క్యాండిల్ టచ్ అయ్యే వరకు అంటే నియర్లీ 75,500 520 ఇదంతా అంటే హై లో 75,750 అండి. ఐ ఓపెన్ ఈ క్యాండిల్ లోకి మనం చూసుకోండి. మన స్టార్టింగ్ క్యాండిల్స్ ఈరోజు మూమెంట్ ఎంత ఉంది, ఇక్కడ ఉందండి క్లోజింగ్ 75,622 75,622 ఈజ్ ద టుడేస్ లో. సో ఈజ్ ద లాస్ కింద మనం మాట్లాడుకుంటే లాస్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం కూడా తక్కువగా మెయింటైన్ చేసుకుంటే ఎక్కువ ప్రాఫిట్స్ లాగొచ్చు కాబట్టి మనం వెయిట్ చేయొచ్చండి ఇది. సో ఈ పర్టికులర్గా మన ఈ క్యాండిల్లో అబ్జర్వ్ చేస్తే కొద్ది మూమెంట్ అందుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సెన్సెక్స్ అయితే పెరగడానికి ఛాన్స్ ఉంది నాకు తెలిసి 99% కూడా. సో 75,810 అండి ప్రెజెంట్. 75,810 ఇస్ ద మార్కెట్ క్యాండిల్. ప్రెజెంట్ 10:15 to 10:17 కదా. మై వ్యూ 10:45కి 76,000 నియర్లీ టచ్ అయిపోవాలి నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో. మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ చూసారండి ప్రెజెంట్ 50 పాయింట్స్ క్యాప్చర్ అయినాయి. అంటే మనకి సెన్సెక్స్లో పాయింట్స్ క్యాప్చరింగ్ అంతా 10 పాయింట్స్ అండి. సో 10 into 50 500 అండి. 500 to లాట్, ఎన్ని లాట్స్ అండ్ లాట్స్ అండి ఈజీగా. కానీ ఇంకా వెయిట్ చేయొచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా ఈజీగా మార్కెట్ మూవ్మెంట్ ఉంటుంది. నియర్లీ 100+ పాయింట్స్ అని మనకి 100 ఏంటి 200 పాయింట్స్ అని క్యాప్చర్ చేయొచ్చు ట్రైల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ. అట్ ద సేమ్ టైం నిఫ్టీలో బేరిష్ అందుకుంటుంది. నిఫ్టీలో ఎస్ లేదు, ఇంకా బయటికి అయితే మనకి క్యాండిల్ రాలేదు నిఫ్టీలో. సో నిఫ్టీలో 5 మినిట్స్ క్యాండిల్ బయటకు వచ్చిందంటే మనం చిన్న స్టైల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఈ రెడ్ లైన్కి పైన ఉంది బేరిష్ క్యాండిల్, కానీ చిన్న స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని మనం వెళ్ళొచ్చండి. ఇక్కడ సపోజ్ ఇక్కడ 860లో తీసుకుంటే నియర్లీ 20 పాయింట్స్ మనం టార్గెట్ పెట్టుకొని అంటే ట్రయల్ స్టాప్ లాస్ లేకుండా మనం క్యాప్చర్ చేయొచ్చండి ఈజీగా. ఇది కూడా అంటే 860 కదా మనకి ఇక్కడ టచ్ అయింది, గ్రీన్ హైలైట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇది ఏం చెప్తుంది అంటే ఏదర్ మనకి పైకైనా మూవ్ తీసుకుంటుందండి, ఏదర్ లోకైనా మూవ్ తీసుకుంటుంది. పైకి మూవ్ తీసుకుంటే మళ్ళీ ఈరోజు హైకి ఖచ్చితంగా వెళ్తుందండి, ఇది 960 వరకు వెళ్ళిపోద్ది. ఏదర్ ఇక్కడ నుంచి లోకి తీసుకుందంటే నిన్న మార్కెట్లో నియర్లీ 22,780 దగ్గర ఉంది, అక్కడికి వెళ్ళాల్సిందే మార్కెట్ ఇక్కడికి నుంచి ఇక్కడికి మూమెంట్కి వెళ్ళాల్సిందే. ఏదర్ ఇక్కడికి ఈ ప్లేస్ నుంచి ఇక్కడికి వెళ్ళాలి 785, ఏదర్ ఈ హైలైట్ తీసుకుంటే 960కైనా మూమెంట్ వెళ్ళాల్సిందే. అంటే ఎగ్జాక్ట్గా కాకపోయినా 10 పాయింట్స్ ఇటువటులో వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అది ఒకటి మనం కౌంట్ చేసుకోవాలని మన మైండ్లో ఎప్పుడు కూడా ఉండాలి. ఓకే, అండ్ ఎస్పెషల్లీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో చూద్దామండి. నిఫ్టీ ఆప్షన్స్లో చూద్దాం మిడ్ క్యాప్ను. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సో చూడండి నిఫ్టీకి పుట్ ఆప్షన్ పెరుగుతుందండి. పుట్ ఆప్షన్ పెరుగుతుందంటే మనకి పాజిటివ్గానే ఉంది మార్కెట్లో. అంటే పాజిటివ్గా అంటే నెగిటివ్గా ఉందండి. మార్కెట్ నెగిటివ్గా ఉంది, పుట్ ఆప్షన్ పాజిటివ్గా ఉంది. సో ఇక్కడ సపోజ్ ఇక్కడ 220
220 పెట్టుకున్నట్లయితే మన టార్గెట్ 5% కదండీ. మన టార్గెట్ 220 ఇంటూ 5% అండి. అంటే నియర్లీ 12 రూపీస్ అండి. 220కి లిమిట్ ప్రైస్ పే చేసుకుంటాం. 230కి ట్రిగ్గర్ అమౌంట్ పెట్టుకునేలాగా మనకి టార్గెట్ పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మనకి ఇక్కడ కూడా ఎస్పెషల్లీ ఇక్కడ కూడా మూవ్‌మెంట్ అనేది ఎక్కువగా రావడానికి పాసిబిలిటీస్ ఎక్కువగానే ఉన్నాయి. ట్రయల్ స్టాప్ లాస్ మాత్రం మనం మీరు పెట్టుకోండి. ఎంత అంటే నియర్లీ 190, 189, 190 పెట్టుకోండి. 189 పెట్టుకొని 230 ప్లస్ 235 ప్లస్ అండి. నియర్లీ 235 ప్లస్ అనేది క్యాప్చర్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా జస్ట్ ఎన్ని ఎన్ని మినిట్స్‌లో అంటే పుట్ ఆప్షన్ 235, 234 టార్గెట్ పెట్టుకోండి. 234 టార్గెట్ 234 కంటే పైకి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ కాస్త ఉన్నాయి. వన్స్ 234 బ్రేక్ అయింది అంటే 235, 240 బ్రేక్ అయిందంటే 260